ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడు జపమాల చూడు, కుడి పక్కనే వేస్తాడు చూడు. కుడి పక్కనే చాలా అలవాటు ఉంది శివునికి. చూడు, శివుని అలవాటు చెప్తాను. చూడు చూడు, కుడి పక్కనే వచ్చేసి స్థూలం పట్టుకుంటాడు శివుడు. కుడి పక్కనే జపమాల వేస్తాడు. ఈ కుడి పక్కన ఇది స్పిరిచువల్ ఆర్ట్ అంటారా? ఈ స్పిరిచువల్ ఆర్ట్ ఇది దైవ సంబంధించింది. ఇది భౌతిక సంబంధించింది ఆర్ట్. ఇది 2 ఆర్ట్లు ఉన్నాయి. ఈ ఆర్ట్ ఇక్కడ వచ్చి విష్ణుదేవుడు లక్ష్మీదేవుడు పెట్టుకుంటాడు. ఇది దైవస్థానం అంట. దీన్ని స్పిరిచువల్ ఆర్ట్ అంటారు. చూడు, అవన్నీ ఇప్పతీసి ఇక్కడ వేసినట్టే చూపిస్తాడు. ఇంత మట్టుకే ఉండాలి దైవస్థానం కాలించా. ఇక్కడ ఉన్నది దైవస్థానము. దీన్ని అభివృద్ధి చేసుకోవాలను, మూతి ముడుచుకోవడం చూడు. చాలా బాధ వస్తుంది, కష్టకాలం వస్తుందని ముందే నాకు 50 సంవత్సరాల ముందే నాకు ఇట్లా చూపినాడు సార్. చూడు, శివుడు చూపినాడు, మూతి ముడుచుకున్నాడు చూడు. మూతిల ద్వారా గీతలు గీసుకొని చూసుకొని ఉన్నాడు చూడు. దమరకం చూడు, ఈయన కట్టుకుంటాడు. ఇక్కడ కట్టాడు, ఈయన కట్టుకుంటాడు. ఇది ఆయన యొక్క అదే ఇంటికి పోయి ఏమన్నా బిచ్చం కుతుకొని బిచ్చం అడిగేప్పుడు ఇది ఈ పగిలిపోకుండా ఇది ఆయన సొంత ఆయుధం. ఇది ఆయన బతుకుదేరు అన్నిట్టు. ఉదాహరణగా చెప్తాను నేను. ఇది పగలకుండా గట్టిగా కట్టుకుంటాడు ఇక్కడ సార్. ఈ దైవస్థానం చెప్పిన కుడిపక్క వచ్చేసి జపమాల వేసేది చెప్పిన, ఈ జపమాల విడివిడిగా చూసే చెప్పిన, ఇది భౌతిక సంబంధమైంది, ఇది ఫిజికల్ సంబంధించింది, ఇది దైవాత్మ, ఇది భౌతిక సంబంధించింది. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది చెప్పినా కదా సార్. శివుడు చూడు, ఆయన అలవాటు, శివుని అలవాటు చెప్తాను చూడు. బాగా చూడండి, ఆలోచించి చూడు. పామును చూడు, కుడి పక్కన పెట్టాడు చూడు. శివుడు అన్ని అలవాట్లు, అన్ని కుడి పక్కనే కుడికాలు పెట్టేది, ఇటువంటి అన్ని శివుని అలవాట్లు. దీంట్లో వచ్చేసి సార్ శివుని అలవాట్లు చెప్తాను కదా. చూడు, శివుని అలవాట్లు చూడు. 3 నామాలు పెడతాడు చూడు. 7 చోట్ల పెడతాడు మొత్తం. 1 2 3 4 5 6 7 చోట్ల నామాలు పెట్టి గంగమ్మ చూడు పైన పెట్టుకొని ఉన్నాడు. ఇది నామాలు మాత్రం చెప్పినా సార్ ఏ శివుంది. శివుడు లింగం పైకి దూకుతాడు సార్. ఈ దూకే చెప్తాను ఎట్లా దూకుతాడు. వంగినాడు చూడు, వంగి చేతులు పైకి ఎత్తి ఇట్లా దూకుతాడు. ఇది శివుని లింగం పైన ఐక్యమే ఇప్పుడు చెప్పినా సార్. ఇదే చూడు సార్. శివుడు బంగారు వస్తువులు అసలు వాడాడు సార్. ఎండి వస్తువులు శరీరానికి బాగా ఉష్ణమును పీకుతుంది. ఇది సర్వశ్రేష్టమైంది అంటాడు సార్. ఇదే శివుడు వాడిది. ఇదే ఎండి తప్ప బంగారు అసలు వాడాడు సార్. దేవుని ఓం సూర్యదేవాయ నమ. ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం పరాశక్త్యై నమ. ఓం మణిదీపేశ్వరై నమ. ఓం వారాహిదేవై నమ. ఓం లలితాదేవై నమ. ఓం విజ్ఞా పరమేశ్వర శివ 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 శివ. 3 మాటలు. నేను దేవుణ్ణి, నేనే దేవునియా ఏమంటావేమో. దైవ నేను కోరికలు కోరుకోలే. దేవునికి వరాలనేది కోరుకోలేను. అందువల్ల నేను దేవుడిని చెప్తాను. ప్రూఫ్ కూడా చూపుతా, అన్నీ చూపిస్తాను నేను. ప్రశ్న అడుగుతాయ్యా, అడుగు సార్ చెప్తాను. దేవుడే లేడయ్యా. డ్యాస్ మూసుకో సార్. దేవుడు ఆడున్నాడయ్యా, అంతటా ఉన్నాడు. రాజులో ఉన్నాడయ్యా, రాజభవన్లో ఉన్నాడు. శివుని చూసిన నేను ముఖాముఖి. నాది గోల్డెన్ ఐస్, రియలీ మెసెంజర్ను. దేవుడు ఉన్నాడని నేను బెట్టు 1 లక్ష రూపాయలు కడతా. నీవు 1000 రూపాయలు కట్టు చాలు. ఒక 500 కట్టు కనీసము. ఛాలెంజ్ చేస్తా. మగోడు ఉంటే రావచ్చు. ప్రశ్న అడుగుతాయా? అడుగు సార్, చెప్తా సార్. దేవుడు అనేవాడు కోటి భానుదేవుడు అన్నారు. ఆర్ట్ కాదు, కూల్ సార్. చల్లని వాడు సార్. చూస్తాను చల్లగా ఉన్నాడు సార్. ఎంతసేపు చూస్తే కళ్ళకు మంటలు రావు సార్. దేవుడు సూర్యకాంతితో ఉన్నాడయ్యా సార్. సూర్యకాంతితో లేడు సార్. దేవుడు చంద్రకాంతితో ఉన్నాడయ్యా. చంద్రకాంతి లేడు సార్. ఫస్ట్ రిలీజ్ అయ్యి సినిమాలు గీతలు పడవు. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా కాంతిలో ఉన్నాడు సార్. నాకు బాగా చూశాను. శివుడు నీలిరంగు ఉన్నాడుయా, డార్క్గా సార్. బ్రైట్ కర్పూర కాంతితో చల్లగా ఉన్నాడు సార్. లింగము ఏ రంగు ఉందియా? బ్లూ రంగు ఉంది సార్. లింగం బ్లూ రంగు ఉంది. శివుడు మాత్రం తెలుపు రంగు ఉన్నాడు సార్. దేవుడు
రంగు నీకు తెలిసిన మటుకు ఏదియా? ఆకాశ రంగులో సార్ బ్లూ రంగులో ఉంటాడు సార్. శ్రీరాముడు ఎట్టుకున్నాడు యా చెప్పుయా? లైట్ బ్లూలో ఉన్నాడు సార్. శ్రీకృష్ణుడు ఎట్టుకున్నాడుయా? డార్క్ బ్లూలో ఉన్నాడు సార్. ఈ శ్రీరాముడు శ్రీకృష్ణుడు వచ్చి వీళ్ళు దేవతలు కాదంటారు కదా సార్, ఇది కల్పితం అంటారు కదా సార్. బుద్ధి లేదు సార్ చెప్పిన వాళ్ళకు. శ్రీరాముడు వచ్చేసి లైట్ బ్లూ ఉన్నాడు సార్. ఇక్కడ నేను ఉదాహరణ ఒకటి చెప్తా సార్. వచ్చేసి సినిమా రామచంద్రన్ ఉన్నాడు సార్. సినిమా రామచంద్రన్ ఉంటే అతనికి అర్థం చెప్పాడు లేడు. సుఖాస్ రామచంద్రన్ ఉన్నాడు రాయచూట్లో, అతనికి అర్థం మాట్లాడేవాడు లేడు. ఎంజి రామచంద్ర అంటే సృష్టిలోనే అందరికీ తెలుసు సార్. రామచంద్ర అంటే ఏమనుకున్నాం సార్? రామచంద్ర అనేది శ్రీరాముడు అంటే ఏమనుకునే రామచంద్ర అంటే అయిపోయి సార్. రామ అనేది 2 అక్షరాలు ఉన్నాయి కదా సార్. రామ అనేది శివుని మంత్రము, శివుని నమశివాయ మంత్రంలో 1 అక్షరము, విష్ణు నమో నారాయణ ఆయన మంత్రంలో 2 మంత్రాలు 2 లక్షలు తీసి పెట్టారు సార్ పేరు సార్. అతను మించినోడు లేడు సార్, శ్రీరాముడికి మించింది. కృష్ణుడు దేవుడు ఎట్లా ఉన్నాడు? డార్క్లో ఉన్నాడు సార్. వీళ్ళు దేవతలు సార్. వీళ్ళు వచ్చేసి అధికత చెప్తా ఉంటే బాత్రూంలో కూడా వస్తారు సార్ వీళ్ళు. ఆ యమదూతలు ఎట్లా ఉండారయ్యా సార్? యమదూతలు బ్లాక్ రంగులో ఉన్నారు సార్. పొట్టివాడు సార్. 3 అడుగులు ఎత్తున్నారు, అంతకన్నా ఎక్కువ లేదు సార్. వాళ్ళు మా భార్య కోసం వచ్చారు సార్. వాళ్ళు నేను చూసాను సార్. లోపలికి రాలేకపోయినారు సార్ వాళ్ళు సార్. వాళ్ళకు వచ్చేసి లింగాలు ఉన్నాయి మా ఇంట్లో. లింగ పూజ జరుగుతుంది కాబట్టి అసలు కాలు పెట్టలేరు. ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటారు సార్. ఇద్దరు నువ్వు ముందు పద తోసుకుంటారు. 1 గంట టైంలో నేను చూసిన. అబ్బా, లింగాలంటే రాళ్ళు అంటే రాళ్ళలో దేవుడు ఉన్నాడు సార్. నీ ముందు నీ చేతిలో ఉన్నాడు సార్. దేవుడు కట్టుబడి ఉన్నాడు నీకు. శివ పూజ గొప్పదా? లింగ పూజ గొప్పదాయా? లింగ పూజ గొప్ప సార్. శివుని పూజ అందుకన్నా లింగ పూజ గొప్ప సార్. దేవుడు చూడాలంటే ఎట్టయా? ఆ కోర్స్ ఏరియా ఉంది సార్. దాని నియమాలు ఎక్కువ చూడు. దాని నియమాలు ఏరే, దాని కారణం ఏరే, దాని యొక్క కథే ఏరు సార్. వచ్చేసి విచిత్రమైన పనులు చేయాలి సార్. ఏ పని చేసినప్పుడు విచిత్రంగా ఉండాలి పనులు చేసేది. మళ్ళీ చేసేసి దానికి అందరినీ కాదు సార్. చూడు సార్, దాన్ని ఒక దగ్గర దానం తీసుకోకూడదు. కొన్ని కండిషన్ ఉంటాయి సార్. ఆ కండిషన్ ఉంటే నువ్వు దేవుని చూస్తావు సార్. ఒకవేళ బండి కనపడినా కూడా పూజారి మధ్య ఈ సాధు మధ్య కనపడతాడు సార్. నేను రారాజు కావాలని ఉండదుయా. రారాజు కావాలంటే నువ్వు లింగ పూజ చేయి సార్. సాయి దేవుడు అంటారు సార్. అందరూ అంటారు సార్. అయ్యా మీకేనా నీకు టైం బాగలేదుయా, నేను చెప్తాను. దేవతగా చెప్తున్నా నేను. నువ్వు చేసే పనులు సరే. ఉన్న దేవుణ్ణి ఇడుస్తావు, ఉన్న మంత్రాన్ని ఇడుస్తావు, లేని మంత్రాన్ని పట్టుకుంటావు. నువ్వు వచ్చేసి తాను చెడ్డపోతే వనమంతా చెడినట్టు నువ్వు చెడేది కనుక అందరినీ మోక్షం లేకుండా శాశ్వత నరకం చూపుతాను సార్. నువ్వు చేసే పని, నువ్వు డబ్బు కాల్చిపడతాను, డబ్బు కాల్చేస్తాను అక్కడ. అమ్మయ్య ఉండదు పైన అధిష్టానం మాత. ఆయన డబ్బు ఉండదు, ఏముండదు. నీకు వచ్చేది ఏమి? ఆఖరికి నీకు మోక్షం అనేది నీ జీవితం ఉండదు. శాశ్వతమైన నరకం ఉంటుంది నీకు, నీ శిష్యులకు, నీ యొక్క ముఠాకు. గుర్తుపెట్టుకో సార్. నేను చెప్తాను సార్. ఎందుకంటే దేవదూత నాకు తెలుసు కాబట్టి అన్నీ తెలుసుదంటూ చెప్తాను. రావణుడు గొప్పవాడా? నీవు గొప్ప, నీవే ఉత్తరంగా చెప్పి అడుగుతానయ్యా సార్. రావణుడు సోటా బచ్చ సార్. నాకు రావణుని గురువు ఉండే కదా శివుడు సార్. శివుడు కైలాసం నుంచి సాక్షాత్ శివుడే నా కాలకాడికి వచ్చి నిలిచాడు సార్. అర్ధరాత్రుడు వరాలు కోరికలు కోరుకోమని అన్నాడు సార్. పాము 3 మాటలు తల ఊపించారు, వరాలు కోరుకోమని. నీ వరాలు కోరుకోలేదు సార్. ఎందుకు కోరుకుంటాను సార్? నేను వరాలు శాశ్వతమైనవి కాదు. గుర్రాలు పరుపులు లాంటివి. అవి ఒకటి పోతే ఒకటి. ఎందుకు అవి వాడిని అంటే మీరందరూ నా కింద ఉండాల్సిందే. నేను అప్పుడు కోరుకోను, ఇప్పుడు కోను. నాకు వీడియోలన్నీ చూపినాడు సార్. ప్రజలకు చెప్పమన్నాడు సార్. ఎందుకు మాట్లాడలేదు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు సార్ ఒక మనిషిని. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకూడదు. ఇంటికి వచ్చేసి ఏసుక్రీస్తుల మధ్య మతం చేయకూడదు, ఇట్లా డిస్టర్బ్ చేయకూడదు సార్. మధ్యనే రాజ్యాంగానికి దైవసూత్రాలు, మన సూత్రానికి దైవసూత్రాలు, మన సూత్రం ఉంది కదా, మన చరిత్ర, దానికి రాజ్యాంగము అన్నీ యుద్ధంగా ఉండాలి సార్. అది దైవం లేకంటే మనకు అది ఉపయోగపడుతుంది. దైవం ఉన్నాడు 3,33 దేవతలు ఉన్నారు కదా, అది ఎందుకు పనిరాదు సార్. అది పోతుంది సార్. రాను చూసుకోండు. దాన్ని తీసేస్తారు. ఈ తొందరలో చేస్తారు. శివుని వరాలను ధిక్కరించిన భూలోక ఆదులని